ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పద్మావతి కళ్యాణ మండపాల సమీపంలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడంతో జీవకోనకు చెందిన మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని కొన ఊపిరితో రియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లుగా తాజా సమాచారం. దీంతో ఈ ఘటన డబుల్ మర్డర్గా మారింది. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ ఘటనతో తిరుపతిలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యల వెనుక వ్యక్తిగత కక్షలున్నాయా లేక ఇతర కారణాలున్నాయా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ ముమ్మర గాలింపు చేపట్టాయి. ఘటనపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని తిరుపతి ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. తిరుచానూరు రోడ్డులో నిన్న ఉన్న టీటీడీ పద్మావతి కళ్యాణ మండపంలో ఇద్దరిని హత్య చేయడం తీవ్ర దుమారం అయితే రేపింది. స్థానికంగా కూడా తీవ్ర భయాందోళన కలిగింది. పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక వివరాలకు వస్తే, తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ అనే మహిళ తన కూతురుని ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్ కు 6 ఏళ్ల క్రిందట వివాహం చేసింది. అయితే కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆ కుటుంబంలో కలహాలు వచ్చాయి. తర్వాత సునీల్ తన భార్యను వదిలేశాడు. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. దీంతో అప్పటి నుంచి కూడా ఈ 2 కుటుంబాల మధ్య కూడా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే సునీల్ నిన్న తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఒక పెళ్లికి సునీల్ రావడం జరిగింది. ఈ విధంగా సునీల్ అల్లుడు వస్తున్నాడనే విషయం సంపూర్ణమ్మకు తెలియడంతో ఆమె కూడా తన బంధువులతో పాటు, అలాగే గతంలో పెళ్లికి మధ్యవర్తులుగా ఉన్న మునిరత్నం, మణికంఠ, వీళ్ళిద్దరు కూడా ఈ విషయాన్ని తెలిపి వాళ్ళని కూడా తీసుకువెళ్ళింది. అయితే కళ్యాణ మండపానికి చేరుకున్న తర్వాత నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అవి కూడా తీవ్ర ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఎలాంటి కారణం లేకుండా తన కుమార్తెను ఎందుకు వదిలేశామంటూ కూడా సునీల్ ని గట్టిగా సంపూర్ణమ్మ నిలదీసింది. ఆ సమయంలోని గొడవ జరుగుతున్న నేపథ్యంలో సునీల్ తన తమ్ముడు, అతని అక్కకి, మరో బంధువుకు కూడా ఫోన్ చేయడంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు కత్తులు కూడా వచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే వెంటనే సునీల్ ఒక్కసారిగా ఆ సంచిలో ఉన్న కత్తులు తీసుకొని మునిరత్నం, మణికంఠల పైన విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నము అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయాడు. అలాగే మణికంఠ తీవ్ర రక్తస్రావం కలగడంతో అతనిని తిరుపతిలోని రియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వెళ్లే లోపే అతను కూడా చనిపోయాడు. దీంతో ఈ జంట హత్యల నేపథ్యంలో తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే పెళ్లికి వచ్చిన వారు గాని, స్థానికులు గాని తీవ్ర భయాందోళనతో వాళ్ళు పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది సెల్ ఫోన్ లో ఈ హత్యను కొంతమంది చిత్రీకరించడం కూడా జరిగింది. దీనిని ఆధారంగా చేసుకొని పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే కళ్యాణ మండపంలో ఉన్న ఈ సీసీ ఫుటేజ్లు కూడా చూస్తున్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సునీల్ తో పాటు మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి. ప్రస్తుతం 2 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారణ చేపడుతున్నారు. అయితే తిరుపతిలో గత కొంతకాలంగా బహిరంగంగానే ఈ విధంగా హత్యలు, దాడులు జరగడం తీవ్ర కలకలం అయితే రేపుతుందని చెప్పవచ్చు. అనేక సంఘటనలు నడి రోడ్డుపైనే పట్టపగలే కూడా ఈ విధంగా విచక్షణారహితంగా కత్తులతోనూ ఇతర మారణాయుధాలతో దాడి చేసుకుంటున్న ఘటనలు తిరుపతి క్షేత్రంలో జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రం ఎంతో మంది
భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి చోట్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.